చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ కమ్ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పూర్ణచంద్రరావు వెళ్లినట్లుగా తెలుస్తోంది. స్వేచ్ఛ మృతికి పూర్ణచంద్రే కారణం అంటూ కూడా స్వేచ్ఛ తండ్రి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక లేఖ విడుదల చేశారు పూర్ణ. స్వేచ్ఛ చావుకు తండ్రి కారణం అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చారు. తనను భర్తగా పరిచయం చేయడం తండ్రికి ఇష్టం లేదు అంటూ కూడా పూర్ణ అంటున్నారు. ఆమెను తిట్టడం వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది స్వేచ్ఛ అంటూ కూడా ఆయన ఒక 7-8 పేజీల లేఖను కూడా మీడియాకు విడుదల చేసిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పలు కీలక విషయాల్ని మనం చూస్తున్నాం. స్వేచ్ఛ మృతి వెనుక ప్రియుడు పూర్ణచంద్ర ఉన్నాడు అంటూ కూడా స్వేచ్ఛ తండ్రితో పాటు పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పూర్ణచంద్ర నాయక్ కీలక లేఖనైతే విడుదల చేశారు. ఆ లేఖను కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆమె తల్లిదండ్రుల కారణంగానే ఆమె చనిపోయిందని, తండ్రి గత 2 రోజుల కిందట ఆమెను తిట్టడం వల్లే మనస్తాపానికి గురైంది, అందుకే ఆత్మహత్యకు పాల్పడింది అని కూడా ఆయన ఆ లేఖలో క్లియర్గా పేర్కొనడం జరిగింది. తనను భర్తగా పరిచయం చేయడం స్వేచ్ఛ తండ్రికి పూర్తిగా నచ్చలేదని, దీంతో తన పరువు పోతుంది అంటూ కూడా స్వేచ్ఛ తండ్రి స్వేచ్ఛను గాయపరిచేలా మాట్లాడాడు. తట్టుకోలేక ఉరేసుకుందని కూడా పూర్ణచంద్ర ఆ లెటర్లో రాసుకురావడం కూడా మనకు కనిపిస్తుంది. ఇక పాప అరణ్యనైతే తను బాగా చూసుకున్నానని, వారిద్దరికి ఎలాంటి లోటు లేకుండా సంతోషపెట్టానని కూడా పూర్ణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 2 పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా స్వేచ్ఛ చాలా డిప్రెషన్లో ఉండేదని, తన మానసిక స్థితిని తానే సాధారణ స్థితికి తీసుకొచ్చాను, చాలా వరకు హాస్పిటల్స్ తిప్పాను, యాంగ్జైటీ నుంచి కానీ డిప్రెషన్ నుంచి కానీ తనని బయటకి తీసుకొచ్చాను. దానికి సంబంధించిన ఏవైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కానీ ఆ టెస్టులు చేయించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు అని కూడా పూర్ణ లెటర్లో క్లియర్గా రాయడం జరిగింది. 5 లక్షలు ఖర్చు చేసి కూడా అరణ్య హాఫ్ సారీ ఫంక్షన్ చేశాను, అరణ్య చదువుకయ్యే ఖర్చులు కూడా నేనే భరిస్తున్నానని కూడా ఆ లేఖలో పూర్ణచంద్ర రాసుకొచ్చిన మాటలైతే మనకి కనిపిస్తున్నాయి. హాఫ్ సారీ ఫంక్షన్ నేను చూశాను, అరణ్య కూడా నా పాప అయిపోయింది, నేను స్వేచ్ఛను చాలా వరకు కూడా డిప్రెషన్ నుంచి బయటకి తీసుకొచ్చాను, తనకి చాలా మంది డాక్టర్స్కి కూడా చూపించాను, గతంలో 2 పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా డివోర్స్ అయిన తర్వాత తన పరిస్థితి అయితే అసలు ఏం బాలేదు, 2 పెళ్లిళ్ళు చేసుకుని కూడా మోసపోయింది, చాలా డిప్రెషన్లో ఉంది. సో నేను పరిచయం అయ్యాక కూడా తనని సంతోష పెట్టాను, అలాగే పాపను కూడా నా పాపగా చూసుకున్నాను, నా పాప అయిపోయింది, నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటానని చెప్పి స్వేచ్ఛ వాళ్ళ ఫాదర్కి చెప్పిందో వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదు, నా పరువు పోతుంది అని చెప్పి కూడా ఆమెని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు, ఎమోషనల్గా ఆమెని తిట్టడం స్టార్ట్ చేశారు. ఆ మనస్తాపంతోనే తను హ్యాంగింగ్ చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది అని కూడా పూర్ణ ఆ లెటర్లో అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నిన్న రాత్రి కూడా 11 గంటలకు అడ్వకేట్ సమక్షంలో పూర్ణచంద్ర నాయక్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం గమనార్హం. అంతేకాదు తాను నిర్దోషిని అని కోర్టులో చెప్పే నిజాలు ప్రజలకు తెలియవు కాబట్టి అందుకే మీడియాను ఆశ్రయించారని పూర్ణ రాసిన లేఖ ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ లెటర్లో కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు, నేను చాలా బాగా చూసుకున్నాను స్వేచ్ఛను కానీ పాపని కానీ అని కూడా ఆయన చెప్తున్నారు. తనకున్న డిప్రెషన్ కానీ తనకున్న ప్రాబ్లమ్స్ నుంచి కూడా నేను బయట పడేశాను అని కూడా పూర్ణ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నన్ను ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళ నాన్నకి పరిచయం చేసిందో అప్పుడే తనని దూషించడం స్టార్ట్ చేశారు. తను కొంచెం మెంటల్గా కూడా డిస్టర్బ్ అయినట్లుగా కనిపిస్తుంది. ఆ ముందు రోజు కూడా బయటకి వెళ్ళామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అరణ్యాను కూడా నా పాపగా చూసుకున్నాను, చాలా వరకు పూర్ణ అంటూ కూడా తను ముద్దుగా నన్ను పిలిచేది, అంత అటాచ్మెంట్ ఉంది పాపతో కూడా నాకు. తను ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంది, తనకయ్యే ఖర్చులు కూడా నేనే చూసుకుంటున్నానని కూడా క్లియర్గా పూర్ణ ఆ లెటర్లో అయితే చెప్పడం జరిగింది. ఇదంతా కూడా బయట కోర్టుకు వెళ్తే నేనైతే ఈ కేసులో నిర్దోషిని అని కూడా తను చెప్తున్న వర్షన్ కనిపిస్తుంది. వాళ్ళ ఫాదర్ వర్షన్ కూడా ఇంకోలాగుంది, పూర్ణ వల్లే నా బిడ్డ చనిపోయింది అని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఈరోజు ఒక జర్నలిస్ట్ని కోల్పోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీంట్లో ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి కూడా చూడాల్సిన అంశం.